అసలే నిరుపేద కుటుంబ పోషణ భారమై కుటుంబాన్ని పోషించేందుకు వలస వెళ్లిన రవి జనవరి 26న మృతి చెందాడు. దీంతో భార్య మంజుల తన ముగ్గురు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కాక కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఊరిలో ఇల్లు లేక, ఊరి బయట పొలం లేక నిరుపేద కుటుంబమైన మంజుల జీవనంపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రవి తన కుటుంబాన్ని పోషించేందుకు గ్రామాన్ని వదిలి బతుకు తెరువు కోసం నాచారం సమీపంలో గల వెంకటాపూర్ గ్రామంలో టెంట్ హౌస్ లో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో నాచారం డ్యాం లో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి జనవరి 26న మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య మంజుల తన ముగ్గురు పిల్లలు అభిరామ్, ఆనంద్, వైశాలితో తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. సరైన నివాసం లేక, మరోపక్క బ్రతకడానికి వ్యవసాయం కూడా లేక కుటుంబాన్ని, పిల్లలను ఎలా జీవనం కొనసాగించాలో పరిస్థితిలో మంజుల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రజాప్రతినిధులు ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని కన్నూరు మున్నూరై ఆమె విలపిస్తోంది. బతుకు తెరువు కోసం అని పోయి కాలు జారి డ్రామ్లో పడి చనిపోయిండు. మా పిల్లలను మాకు బతుకు తెరువు చూపియండి మీరే. మంజుల 2 నెలల అప్పుడు మేము బంగ్లాంటపురం పోయినాం బతకనీకి అని. అక్కడ వస్తుంది ఆయన కాలు జారి డ్రామ్లో పడి చనిపోయిండు. మీరందరూ కలిసి మాకు సాయం చేయండి. పద్మదేవేంద్ర రెడ్డి వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఒకటి చేయండి. ఇల్లు లేదు, ఏది లేదు. ముగ్గురు పిల్లలు, భూమి ఏం లేదా? భూమి భీమి ఏది లేదు. మాకు ఇల్లు ఉన్నది. గుడిసె. పిల్లల్ని ఎట్లా తాగుతా అనుకుంటున్నాను? పిల్లల్ని చదువుకోవాలంటే మీరే ఏదన్నా ఒక సాయం చేయాలి. కూలి పనికి పోతావా? ఏం పని చేస్తున్నావు? ఇదే మేస్త్రి పనికి. ఇక ఆధారం లేదు, ఏం లేదు. ఇట్టుగానే డంబులో వాడిపోయాడు, బట్టకు చనిపోయాడు, స్నానం చేస్తాను పోయాడు. ఇక ఇల్లు లేదు, ఈయన లేదు. జర పిల్లలకు జర కాపాడు. మానూరు 10 కదా, జర ఎట్లా ఎగిరి దండం పెడతా. పిల్లలు ఏం చేసుకొని బతుందా? పిల్ల కూలి చేసుకొని బతుంది. ఎందాక బతుందా? పిల్ల ముగ్గురు ఇల్లు పట్టుకొని ఇల్లు లేకపోయి, ఈనం లేకపోయి. మానూరు 10 ఎట్లా 8 దండం పెడతా. మీకు లేదు, ఇన్ని పైసలు చేయి పిల్లల పేరు మీద కాలు మొత్తం ఎట్లా బతుంది?